ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. విష్ణు పురాణం 20వ భాగంలోకి వచ్చాం. యదువంశ వర్ణన. యదువంశంలో ఏం జరిగింది, కృష్ణ పరమాత్మ తన మీదకి వచ్చినటువంటి శమంతకోపాఖ్యానపు నిందని ఎట్లా బాపుకున్నాడు, ఎట్లా శమంతకమణి యొక్క ప్రత్యేకత పరిడవిల్లేది, ఈ కథ అంతా విన్నామండి. ఇప్పుడు ఇక చంద్రవంశ వర్ణన గురించి చెప్తున్నారు. ఈ చంద్రవంశంలో అసిమిత్రుని కొడుకు శని కొడుకు సత్యకుడు, అతని సుతుడు సాత్యకి యుయుధానుడు అని కూడా మరొక పేరుందట. అంధకుని కొడుకులు రుచి, కంబళ, కకురబర్హులు. అట్లా అంధకుని వంశం నందు పుట్టిన వాళ్ళు అంధకులుగా వృష్ణి, యదు, వృష్ణి, కాంభోజ అంధకులు. ఈ నలుగురు ఇంచుమించుగా దగ్గర అన్నదమ్ముల కుటుంబాలు అన్నమాట అవి. ఈ అనుని కొడుకు ఆనకదుందుభి, అతని కొడుకు పునర్వసుడు. అవాని కొడుకు ఆహుకుడు, ఆహుకునకు దేవకుడు, ఉగ్రసేనుడు అని 2 కుమారులు. వృకదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవి, శాంతిదేవి, దేవకి, సహదేవి అని 7 కుమార్తెలు. ఈ కన్యకలందరినీ వసుదేవుడే పరిగ్రహించాడు. ఉగ్రసేనునకు కంసుడు మొదలుగా 10 మంది కుమారులు ఉన్నారు. ఈ భుజమానుని కొడుకు విదూరథుడు, అతని సుతుడు శూరుని కొడుకు ప్రతిక్షత్రుడు. వాని కొడుకు భోజుడు, అతడి సుతుడు హృదీకుడు, అతని కొడుకు కృతవర్మ, ఆనందుడు అని 2 అతనికి కుమారులు. కృతవర్మని మనం ఇంతకుముందు ఈ కథలో కూడా విన్నాం కదా. సూర్యునకు మారిషయన్నను భార్య ఎందు 10 మంది కొడుకులు కలిగారు. వాళ్లలో సుదేవుడు పేరుగాంచినవాడు. వసుదేవుడు పుట్టిన సమయంలో దేవతలు, మా ప్రభువైన విష్ణువు ఈ మహాత్ముని కుమారుడే పుట్టి మాకు సిరివైభవాన్ని విశేషించి కలిగించుగాక అని ఆనకదుందుభి వాద్యంతో అభినందించారట. అందుకని వసుదేవుడికి ఆనకదుందుభి అనే పేరు కూడా వచ్చింది. ఈ వసుదేవునికి 5 చెల్లెళ్ళట. ఇందులో పృథ, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాదిదేవి అని 5 అపచెల్లెళ్ళు ఉన్నారు ఆయనకి. ఈ కుంతి అనే రాజు సంతానం లేక కలతపడుతూ శూరుని ఒప్పించి పృథను దత్తపుత్రికగా తీసుకున్నాడు. ఆమె పౌరవకుల మాణిక్యమైన పాండురాజ పత్ని అయింది. ధర్మరాజు వరం చేత 1 కొడుకుని, వాయుకృపతో 1 కొడుకుని, ఇంద్రుని వరంతో 1 కుమారుణ్ణి కన్నది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు అని వరుసగా వాళ్ళ పేర్లు. అయితే వివాహం కాకముందే సూర్యవర ప్రభావంతో 1 కుమారుని కన్నది. అతని పేరు కర్ణుడు. అంగరాజుగా అంగదేశపు ప్రభువుగా ప్రసిద్ధుడుగా అయ్యాడు. ఈమె సవితి మాద్రి. ఈమె మద్రదేశ రాజకుమార్తె. అశ్విని దేవతలు దేవవైద్యులైనటువంటి అశ్విని దేవతల వరం చేత 2 కుమారులని కన్నది. వాళ్ళు నకులుడు, సహదేవుడు అని 2 ప్రఖ్యాతులు వీళ్ళు. వృద్ధధర్ముడనే కరుష దేశాధిపతి శృతదేవను పరిగ్రహించాడు. అతనికి 5 కుమారులు. తర్వాత అవంతిరాజు రాజాదిదేవిని చేపట్టాడు. వాళ్ళకి 2 కుమారులు, విందుడు, అనువిందుడు అనేవాళ్ళు. చేదిరాజు అయినటువంటి దమఘోషుడు శృతశ్రవను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ యొక్క కుమారుడే శిశుపాలుడు. శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త కొడుకు, పాండవులకి పిన్ని కొడుకు. వైకుంఠంలో సనక సనందనాదుల చేత శాపానికి గురైన జయ విజయులు మొదట హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగాను, తర్వాత రావణ, కుంభకర్ణుడుగాను భూమి మీద పుట్టి మహావిష్ణువు అవతార పురుషుల చేత మృతి చెందారు. ఇక వారి 3వ జన్మైనటువంటి శిశుపాల దంతభక్తులు చిన్ననాటి నుంచే విష్ణు విరోధులై ప్రవర్తించి కాలానుసారంగా ఆ హరిచేతే సంహరించబడ్డారు. వసుదేవుడు రోహిణి, దేవకి మొదలైన కాంతలను భార్యలుగా పరిగ్రహించగా రోహిణి యందు 1 కుమారుడు కలిగాడు. ఆ శిశువు పేరు బలరాముడు. అతనికి సంకర్షణుడు, బలభద్రుడు అని ఇలాంటి చాలా పేర్లే ఉన్నాయి. భారతం ద్వారాను భాగవతం ద్వారాను మనకి వివరంగా తెలిసిన కథని ఇక్కడ సంగ్రహంగా చెప్తున్నారండి. అయితే దేవకీదేవికి వసుదేవుని వల్ల కలిగిన 6 కొడుకులని ఆమె సోదరుడైన కంసుడు తనకి మరణ భయంతో సంహరించాడు. 7వ గర్భం యోగమూర్తి విష్ణువు పంపగా వచ్చి ఆమె గర్భాన ప్రవేశించింది. ఆ లోపల ఉన్నటువంటి శిశువుని గ్రహించి ఈ యోగమాయ రుక్మిణి రోహిణీదేవి కడుపులో ఉంచింది. ఆ శిశువే బలరాముడు. అష్టమ గర్భాన పుట్టినవాడు విష్ణువు. ఈ జన్మలో శ్రీకృష్ణ నామధేయంతో ప్రసిద్ధుడుగా ఉన్నాడు. యోగశక్తి యశోద గర్భాన జన్మించి కాళి అనే పేరు కలదై ఇలలో గల జనులతోటి పూజలు అందుకుంటూ ఉండేది. శ్రీకృష్ణుడు 16,108 కాంతలను ఇల్లాళ్లుగా చేపట్టాడు. వారికి 1,80,000 మంది కుమారులు. వారి పుత్ర పౌత్ర వర్గం లెక్కకు మించి వర్ణింప అసఖ్యమట, అంత ఎక్కువ ఉంది. ఇలా యాదవ వంశం విస్తరించింది. మునుపు యుద్ధభూమిపై కొట్టుకు చచ్చిన దేవదానవులు అందరూ యాదవ వంశంలో పుట్టారు. వాళ్లలో చాలామంది సాధువులని బాధించేవారు.
వాళ్ళ వంశాన పుట్టినటువంటి కృష్ణుడు దుష్ట శిక్షకుడుగా శిష్టరక్షకుడుగా ప్రసిద్ధుడైనటువంటి పురుషోత్తముడు. యయాతి రెండవ కొడుకైన తుర్వసుడు అంటారు. అతని వంశం వారు తండ్రి శాపం వల్ల వాళ్లలో కౌరవ కులంలో కలిశారు. దృహ్యవంశపు రాజులు మ్లేచ్ఛ కిరాత కృత్యాలతో నికృష్టులయ్యారు. ఆనువంశ సంభవులు అంగవంగ కళింగాది రాజవంశీయులై విస్తరిల్లారు. యయాతికి అన్ని విధాలా బుద్ధిమంతుడైన కడసారి కొడుకైన పూరుడుని ఏం చేశారు, రాజభారం వహించేలాగా పట్టాభిషిక్తుడు చేశారు. ఈ పూరుని కుమారుడే జనమేజయుడు, అతని సుతుడు ప్రచిన్వంతుడు. ఇలా ఆ వంశం పెరిగింది. ఆ వంశీయుడే శంతనుడు. శంతనుని కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు. చిత్రాంగదుడు చిన్న వయసునందే ఇంకొక చిత్రాంగదుడు అనే పేరున్నటువంటి గంధర్వునితో పోరాడి తన పేరే ఉన్న గంధర్వుడితో పోట్లాడి మరణించాడు. విచిత్రవీరుడు కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికల్ని పెళ్లాడి వారితో విలాసంగా గడుపుతూ మితిమీరి ప్రవర్తించి కామోపభోగలాలస ఎక్కువయ్యి క్షయరోగానికి చిక్కి మరణించాడు. అయితే సత్యవతి మాట మన్నించి కృష్ణద్వైపాయనుడు అంబిక యందు ధృతరాష్ట్రుని, అంబాలిక యందు పాండురాజును, విచిత్రవీర్యుని భోగస్త్రీ యందు విదురుణ్ణి పుట్టించాడు. ధృతరాష్ట్రునకు గాంధార్యను భార్య యందు దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైనటువంటి 9 మగపిల్లలు, 9 కుమారులు, ఒక్క కుమార్తె దుశ్శల పేరుతోటి జన్మించారు పిల్లలు. పాండురాజునకు కుంతి అనే భార్య యందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు అను 3 కుమారులు, మాద్రి అను చిన్న భార్య యందు నకులుడు, సహదేవుడు అనే కొడుకులు. ఆ పాండురాజు వల్ల స్వయంగా కాకుండా అతని అనుమతి చేత భార్యలకు దైవాంశ వల్ల జన్మించారు. ఆ పంచపాండవులకు ద్రుపదరాజనందనైనటువంటి ద్రౌపది యజ్ఞ సంభవగా పుట్టిన ఆమె వీళ్ళకి భార్య అయింది. ఆమె యందు ధర్మరాజుకు ప్రతివింధ్యుడు, భీమునకు శృతసోముడు, అర్జునకు శృతకీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునకు శృతధర్ముడు అని కుమారులు కలిగారు. మనకి వీళ్ళ పేర్లు మహాభారతంలో కనపడతాయండి, ఉపపాండవుల పేర్లు. కానీ ప్రఖ్యాతంగా లేకపోవటం వల్ల ప్రత్యేకమైన గాథలుగా చెప్పబడవు. కానీ ఆ పేర్లు ఇక్కడ చెప్పేశారు మనకి. వాళ్ళకి ఉపపాండవులని వ్యవహారం ఉండేది. వాళ్లే కాక ధర్మరాజునకు గాధేయి యందు దేవకుడు, భీమునకు హిడింబ యందు ఘటోత్కచుడు, నకులునకు రేణుమతి యందు నిరమిత్రుడు, సహదేవునకు విజయ యందు సహోత్రుడు కలిగారు. అర్జునుడికి ఉలూచి యందు ఇలావంతుడు, చిత్రాంగద యందు బభ్రువాహనుడు, సుభద్ర యందు అతిబల పరాక్రముడైనటువంటి అభిమన్యుడు చంద్రాంశతోటి జన్మించారు. అభిమన్యుడికి అతని మరణానంతరము ఉత్తర యందు పరీక్షిత్తు కలిగాడు. ఆ పరీక్షిత్తు కురువంశానికి రాజ్యాధికారి అయ్యాడు. పాండవుల తర్వాత కురుక్షేత్ర సంగ్రామం తర్వాత పాండవులు తమ దారిని తాము వెళ్ళిపోతూ ఈ మన పరీక్షిత్తుకి రాజ్యాభిషేకం చేసి వెళ్ళారు. ఆ పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. అతను ధర్మశీలుడు, వేదవ్యాస శిష్యుడైన వైశంపాయనుని వల్ల మహాభారతాన్ని విని అనేక యజ్ఞాలు చేసి ఇప్పుడు ప్రస్తుతం రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంటే ఈ మైత్రేయుడు అని ఆయన పరాశర మహర్షి వల్ల జనమేజయుడు రాజ్యం చేస్తున్న కాలంలో, అంటే పాండవులు మొత్తం యదువంశం చెల్లిపోయిన తర్వాత, యదువంశం మొత్తం చెల్లిపోయింది, ఈ పాండవులు కూడా వెళ్ళిపోయారు. ఆ స్వర్గారోహణ పర్వం అయిన తర్వాతే ఈ కథని వింటున్నాడనమాట. ఈ జనమేజయునికి కొడుకు శతానీకుడు. అతను కూడా తండ్రిలాగానే ధర్మ పద్ధతినే ప్రవర్తించేవాడు. యాజ్ఞవల్కి వల్ల అధ్యయనము, కృపాచార్యుని వల్ల అస్త్రశస్త్ర విద్య, శౌనకుని వల్ల ఆధ్యాత్మిక విద్య కూలంకషంగా తెలుసుకుంటాడు. ఆ సూర్యచంద్ర వంశీయులైన రాజులు కలియుగంలో కొంతకాలానికి క్షీణదశలో పడి బలహీనులై సామాన్య సంపన్నులై రాజ్యాలు వెళ్తారు. అధర్మవర్తనతోటి చివరకు చెడిపోతారు. వారి మంత్రులు రాజ్యద్రోహులై రాజ్యాలు వశపరుచుకుని పరిపాలకులు అవుతారు. అంటే ఫ్యూచర్ చెప్తున్నాడండి, జరగబోయేదేమిటో చెప్పబడుతోందన్నమాట. గంగా ప్రయాగ మధ్య దేశాలలో పద్మవర్యులనే మాగధులు పట్టాభిషిక్తులై రాజులను వెళ్ళగొట్టి తాము ఏలుబడి సాగిస్తారు. నర్మదా తీర దేశాలను భ్రష్టాచారులైన బ్రాహ్మణులు ఏలుతారు. చంద్రభాగా తీరాలందున్న కాశ్మీర దేశాలను హీనజాతుల వారు పరిపాలిస్తారు. వీరందరూ కాలానికి వయసుతో తగిన గుణాలు ప్రవర్తన కలిగిన వారే ఉంటారు. రాజులంటే పరిపాలకులు అల్పమైన దయ, అల్ప జ్ఞానము, అల్ప విద్య, అల్పాలోచన, అల్పైశ్వర్యము కలిగిన వారే ఉంటారు. ఈ విష్ణు పురాణంలో ముందు రాజుల్లో ఎక్కువ భాగం ప్రఖ్యాతులైన వాళ్ళు, చాలా కాలం సప్తద్వీప వసుంధరని మొత్తం 7 ద్వీపాలతో ఉన్న భూమిని పరిపాలించిన వాళ్ళు, యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు, రాజర్షులైన వాళ్ళు ఎంతమంది పేర్లు చెప్పారండి. తర్వాత కాలంలో రాజులకి జ్ఞానం తక్కువ, యశస్సు తక్కువ, కీర్తి తక్కువ, తర్వాత దయ తక్కువ, విద్య తక్కువ, ఆలోచన, ఐశ్వర్యము అన్నీ తక్కువే. క్రమంగా ఏమవుతుంది,
మనుషుల తాలూకు సైజులు ఆకారాలు తగ్గిపోయి వాళ్ళ తాలూకు ఆలోచన విధానాలు కుంచుకుపోయి క్రమంగా 6 అడుగులే పెద్ద హైట్గా అయ్యింది కలికాలంలో. ఎక్కువ ఎత్తు 6 అడుగులుంటే అబ్బో అబ్బాయి ఆజానుబాహుడు అనే పరిస్థితి వచ్చింది. నిజానికి ఆజానుబాహువైన రామచంద్రమూర్తి, శ్రీరామచంద్రుడు, ఆయన అన్నదమ్ములు వాళ్ళు 13, 14 అడుగుల పొడుగుండేవాళ్ళంట. ఏనాడు 14 అడుగులు, మహాభారత కాలం నాడు కూడా 7.5 అడుగులు పెద్ద ప్రమాణం. ఇప్పుడు మనం 6 అడుగులే మన పెద్ద ప్రమాణంగా కనపడుతుంది. కథలు తగ్గి విషయం చెప్తున్నారండి. కోపము, దుర్వివేకము, క్రూర ప్రవృత్తి, చపలత్వము, ఎదుటివారిని చులకలగా చూడడము, మనసులో ఏదో దానికి బాధపడుతూ ఉండటము, ఎల్లప్పుడూ ఏదో చింత, చెడు నడత, పెడసరపుతనము, పాపము, ఈ గుణాలు కలికాలం పోయే వరకు కూడా మానవులని దుష్టపిశాచాల్లాగా ఆవేశించి ఉంటాయి. ఇది ఎప్పుడు మొదలైంది? జనమేజయుడి తర్వాత కాలం నుంచి అక్కడ కొంచెం స్లోగా ఉండి అయినా కూడా రాజులు ఉండి క్రమంగా కలియుగం వచ్చాక ప్రబలిందనమాట. ఈ వీళ్ళకి ధైర్యము, మనస్సు నిలకడ, అవసరమైన పరాక్రమము అనేది కలియుగ మానవులకి ఉండవు. కలియుగ మానవుల మాటలు పరమ నీచంగా ఉంటాయి. సాధుత్వము, జాగరూకత, మర్యాద అనేవి ఎరగరు. బ్రతుకులు నడివీధి మెతుకులనే వీళ్ళ పని, రోడ్డు మీద చల్లేసిన మెతుకులు లాంటివి అనమాట. కోపము, నిందించడము, వాళ్ళ పుట్టు సొత్తు. అన్నిటికీ కోపం వస్తుంది. యాంగర్ మేనేజ్మెంట్ లేదు మనకి. ఇదివరకే లేదంటే విష్ణు పురాణం నాడు చెప్పబడినప్పుడే లేదంటే మనకి ఇప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ జీరో. కోపం వస్తే మనం ఏదైనా చేస్తాం, ఎంత పనైనా చేస్తాం. అన్నీ కూడా ఎక్కువ భాగం మన వల్ల జరిగే పొరపాట్లన్నీ కోపంలోనే, ఆలోచించకుండా అనాలోచితంగా చేసేవే కనపడతాయి. గోహత్య, స్త్రీహత్య, శిశుహత్య అనేవి కలికాలం జనులకి సహజమైన గుణాలుగా ఉంటాయి. కలియుగమందు జనులు పరధన పరకాంత ప్రియులుగాను, అల్పాల్ప బలులుగాను, జీవించి ఉన్న శవాల్లాంటి రూపాలు గలవారుగాను, అసత్య భాషణలు, దీంతో పాటుగా నాస్తికవాదులు ఎక్కువ సంఖ్యలో ఉంటారట. వేదాలకు, యజ్ఞాలకు స్థానం లేదు, ఉండదు. బ్రాహ్మణులు కింది జాతి వారిని సేవిస్తూ వారిచే ధనబలంతో బతకవలసి వస్తుంది. అన్ని విధాలా బలం కలవాడే ఇప్పుడు ప్రభువుగా ఉంటాడు. ధనధాన్యాలు సమృద్ధిగా కలవాడే మాన్యుడు. సభలలో ముందు వెనక చూడక నోటికి వచ్చినట్టుగా నిర్భయంగా బాగేవాడే పూజ్యుడు. నౌకరీ చేసేవాడే హితుడు. ఇలా ఉంటుంది కలియుగ ప్రభావం. ఇలా ఉంటుందని జనమేజయుడి కాలం నాటి విష్ణు పురాణంలో చెప్పబడిందండి. వ్యాసప్రోక్తమే ఇది. ఇంకా వినమంటున్నారు. ధనం ఉన్నవాడే గొప్ప కులంలో పుట్టినవాడిగా గౌరవం పొందుతాడు. శరీర బలమే ధర్మం, అందచందాలే వివాహ కారణాలు, శౌర్యమే వ్యవహారానికి ఉండవలసింది, అన్యాయమే వృత్తికి మూలంగా ఉంటుంది, దౌర్బల్యమే కిందకి దింపుతుంది. ఇలా ఈ దోషాలు అన్ని జాతుల్లోనూ ఉంటాయి. ఈ కలియుగ మానవులకి ఆయు ప్రమాణం 120 సంవత్సరాలట. అప్పుడు చెప్పబడింది అనమాట. తేనె, కూరగాయలు, ఆకులు, పువ్వులు, ఆహారము, నారబట్టలు, తర్వాత అలా నేత బట్టలు వస్త్రాలుగా ఉంటాయి. సంతానం మితిమీరి బహుకష్టాలకి మూలమవుతుంది. శ్రౌత స్మార్త క్రియలకు స్వస్తి పలుకుతారు, వాటిని ఆచరించరు. ఇలా ఉండగా ఇలపై ధర్మాన్ని స్థాపించటమే లక్ష్యంగా సర్వలోక రక్షామణి భక్తవత్సలుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు శంబల అనే గ్రామంలో ప్రధానుడు అనే బ్రాహ్మణునికి కుమారుడుగా జన్మించి దుష్ట శిక్షణ చేస్తాడు. వేదాలకు మళ్ళీ జీవం పోస్తాడు. సాధు సంరక్షణ చేస్తాడు. శ్రౌత స్మార్త క్రియలకు ప్రాణప్రతిష్ఠ ఆచరిస్తాడు. వర్ణాశ్రమ ధర్మాలకి సంరక్షణ కలిగిస్తాడు. ఈ అవతార పురుషుని, పరమ పురుషుని పేరు కలికి అని రాశారండి. ఈ విధంగా కలియుగం తీరి కృతయుగ ధర్మం 4 పాదాలతో నిర్బంధంగా ప్రవర్తించగా సురలు ఆనందంతో ధరణికి వచ్చి నరులతో కలిసి సగౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కలియుగ దోషాలకు అదరి బెదరి అడవులలో తపస్సు చేస్తూ ఉన్నటువంటి సూర్యచంద్ర వంశీయులైన రాజులు తిరిగి రాజ్యాలు ధర్మబద్ధంగా ఏలే పరిపాలకులు అవుతారు. మైత్రేయ, విష్ణువు అంశతో పుట్టి ధర్మ పద్ధతిని భూమండలాన్ని చక్కగా పరిపాలించిన భూపతుల చరిత్రలు చదివినా వినినా కూడా మేలు కలుగుతుంది. యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. సిరి సంపదలు సమృద్ధిగా కలుగుతాయి. సూర్యచంద్ర వంశాలలో పుట్టిన రాజులలో మాంధాత మొదలు కుశలవుల వరకు, యయాతి మొదలు సత్యదేవుని వరకు కలవారి చరిత్రలు చదవలసినవి, వినవలసిన చరిత్రలుగా తెలుసుకో అని చెప్తున్నాడు. విష్ణు పురాణపు కాలంలోనే తర్వాత రాబోయే కాలం ఎలా ఉంటుందో చెప్పారండి. కల్కి అవతారం వచ్చాక మళ్ళీ కృతయుగ ధర్మాలని వెలయిస్తాడట. అంటే ఇంకా అధ్వానంగా పోవాలి మనం. ఇప్పుడు చదువుతున్న ఈ శ్లోకాలు, ఈ పూజా విధానాలు కూడా అణిగిపోయాక అప్పుడు ఆయన వచ్చి ఈ మ్లేచ్ఛ ధర్మానుసారులుగా ఉన్నటువంటి భూమి మీద ఉన్న వాళ్ళందరినీ సంహరించి ఎప్పుడో వెళ్ళిపోయారు, అడవుల్లో ఉన్నారని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనకి ఈ సూర్యచంద్ర క్షత్రియులు ఎక్కడో అడవుల్లో ఉండుంటారు. వాళ్ళని మళ్ళీ తెచ్చి మళ్ళా భూమి మీద నిలిపి మళ్ళా ధర్మం 4 పాదాలా ఉండేలాగా చేస్తాడట కల్కి.
అట్లా ఏదో జరగబోతోందని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం యుగ ధర్మాలన్నీ ఇలా ఉంటాయి అని చెప్పిన తర్వాత విన్నాక మైత్రేయుడిని అడిగాడు, నువ్వు అడిగిన రాజుల చరిత్రలన్నీ చెప్పాను, ఇంకేం చెప్పాలి అని పరాశరుడు అడిగితే అప్పుడు ఈయన అడుగుతున్నాడు మైత్రేయుడు, యాదవ వంశంలో శ్రీకృష్ణుడుగా పుట్టిన విష్ణువు బాల్యం నుంచి ఏమేం చేశాడు, ఎట్లా ఆయన పెరిగి పెద్దవాడై మళ్ళీ తన లోకానికి వెళ్ళాడో ఆ కృష్ణావతార గాథని వివరంగా చెప్పమని అడిగారు. సరే, ఇది మంచి కథే. మధ్యలో కథలోనే చెప్పబడింది కదా వసుదేవునికి జన్మించాడని, తర్వాత ఈ సమంతకమణి తాలూకు సమస్యని తనేది ఎలా తీర్చుకున్నాడో ఇది విన్న తర్వాత ఎట్లా ఏ రకంగా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా రాక్షస సంహారం చేశాడు, దుష్ట శిక్షణ ఎట్లా చేశాడు అది వివరంగా చెప్పమంటే అది ఇప్పుడు చెప్తున్నారనమాట. శ్రీకృష్ణావతార గాథ అతి మంచి గాథ, కథలన్నిట్లలోకి వినదగినది, వినసొంపైన గాథ కాబట్టి అది చెప్తానన్నాడు. ఈ వసుదేవుడు దేవకుని కుమార్తె అయినటువంటి దేవకీదేవిని ధర్మపత్నిగా పరిగ్రహించాడు. ఆమె పేరు దేవకి. వివాహం కాగానే ఆమె సోదరుడైన కంసుడు దేవకీదేవికి సమృద్ధిగా అంబరాభరణాలు అర్ణంగా ఇచ్చి బంధువులు ఇచ్చిన కాన్కలు కట్నాలు అన్నింటినీ వాహనాల మీద సర్దించి సోదరిని బావని రథం ఎక్కించాడు. తానే సారథి అయి ఆమెను అత్తవారింటికి దిగనింపటానికి బయలుదేరాడు. ఊరి పొలిమేరకు రథం వచ్చేసరికల్లా ఆ రథంలో ఉన్న ముగ్గురు ఆ పిల్లని అంపకం పెడుతున్నటువంటి బంధువులందరికీ ఆశ్చర్యము భయము కలగలుపుగా కలిగి వాళ్ళ హృదయాల్ని ఉర్రూతలూచేటట్టుగా ఆకాశవాణి వినపడిందట. దేవకి 8వ కాన్పుగా పుట్టే బాలుడు నీ ప్రాణాలను రాజ్యాన్ని అపహరిస్తాడు కంస, జాగ్రత్త అని చెప్పింది. ఈ మాట వినంగానే కంసుడు గుండె రెండుగా చీలిపోయిందని వేరే చెప్పక్కర్లేదు కదా. ఒక ఇంతసేపు చలనం లేకుండా కొయ్యలాగా బిగుసుకుపోయాడు. భయం వేసింది, నిర్ఘాంతపోతారు కదా. కోపంతో రెచ్చిపోయాడట. తోబుట్టువు ఆడది అనే జ్ఞానము ఆదరణ లేక కత్తి తీసి చెల్లెలి జుట్టు పట్టుకుని ముందుకు వంచి తల నరకపోగా చటుక్కుని వసుదేవుడు చేయి పట్టుకున్నాడట. ఏమయ్యా, నీలాంటి గొప్ప దొర ఇలా దారుణమైన మారణ కృత్యం, సొంత చెల్లెలు పైగా పెళ్లి కూతురు, ఈమెని గాలి మాట విని స్త్రీవతకి ఒడగడతావా నువ్వు? గాల్లో వినపడిన మాట ఇంతమంది 10 మంది బంధుమిత్రుల మధ్యలో స్త్రీవధ చేయటానికి ఇట్లా తెగ నరకడానికి సిద్ధపడ్డం లోకం ఏమనుకుంటుంది? రేపు నువ్వు రాజువు కావాలి, నీ తండ్రి ఇప్పుడు రాజు, నువ్వు రేపు రాజు కావాల్సిన వాడివి. నిన్న పెళ్లి చేసావు, ఇవాళ అత్తారింటికి సాగనంపుతూ ఏ తప్పు లేని చిన్నారి చెల్లెల్ని ఇట్లా కొప్పు పట్టి పీక కొయ్యడానికి ముందుకొస్తున్నావు. ఇది ఏం పద్ధతి? నీ జీవితానికి ఇది మాయని మచ్చ. నా మాట వినని ఆపాడు. ఆకాశవాణి మాట నీకు ఆపద కలిగించేట్టుగా నువ్వు భావిస్తే నువ్వు కలత పడకు. దీనికి కలిగే ప్రతి బిడ్డని పుట్టగానే నేను నీకు తెచ్చిస్తాను. నా మాటకి ఈ పంచభూతాలే సాక్షి అని ప్రమాణవాక్కుగా చెప్పేసరికల్లా వసుదేవుడు చాలా అద్భుతమైన చరిత్ర కలిగినవాడు. ఆడిన మాట తప్పడు. పైగా ఆనక దుందుబిగా పేరు పొందినవాడు. అతను పుట్టినప్పుడు ఆకాశం నుంచి దేవదుందుబులు మోగినాయి. అతను ఇలాంటి వాడి మాట మరి ఒప్పుకోవాలి కదా, బావ మాట. అందుకని ఏం చేశాడు ఆయన? సరే, చెల్లెలు జుట్టు విడిచి ఇద్దరిని తిరిగి తన నగరానికి తీసుకొచ్చాడు. వాళ్ళని ఒక ఇంట్లో ఉంచాడు. బోళ్ళంత మందిని కాపలా పెట్టాడు. రోజు వచ్చి చూసెళ్తూ ఉండేవాడు. ఇలా ఉండంగా ప్రజాభారంతో వాడిన మోముతోటి ఆ బాధ నుంచి ఎట్లా బయటపడాలో తెలియని భూదేవి ఏం చేసిందట? ఆదిత్య యక్ష గంధర్వులు వెంటరాగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందట. వినయంతో మొహం వంచి చేతులు జోడించి, అయ్యా, నాకు మామూలు పీడ కాదు, నేను ఈ భారాన్ని భరించలేకపోతున్నాను. లోకకంటకులైన ఎందరో రాక్షసులు నా నెత్తి మీద భారంగా ఉన్నారు. వీళ్ళందరికీ జీవిత ప్రమాణాలు చాలా పెద్దవి. వాళ్ళేమో ఉన్మత్తులు, క్రోధవశులు, వాళ్ళని భరించడం నా వల్ల కావట్లేదు అని పేర్లు చెప్తోంది. కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, బాణాసురుడు, నరకుడు మొదలైన దుష్టులను వాళ్ళ అనుచరులను సహచరులను పేరు పేరున చెప్పింది. దుర్యోధనుడి పేరు అప్పటికి లేదు. దుర్యోధనుడు పుట్ల కృష్ణుడి తర్వాత పుట్టాడు దుర్యోధనుడు. కొంచెం లేదా కాస్త అటు ఇటుగా కొంచెం కొన్ని నెలల తేడాతో పుట్టుంటారు. వీళ్ళందరి పేర్లు చెప్పింది. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళతో నేను ఇదైపోతున్నాను. ఒక యుగం మారినా కూడా మరణించకుండా వాళ్ళు నా ప్రాణం తీస్తున్నారు నాయన, నేను మొయ్యలేకపోతున్నానంటే అది విన్న బ్రహ్మ ఏమన్నాడంటే, అమ్మా, నీకు కలిగిన ఈ బాధ తీర్చడం నాలాంటి వాడికి అశక్యం, నేనేం చేయలేను. వీళ్ళందరినీ పుట్టించగలను, వాడు ఎవడైనా తపస్సు చేస్తే వాళ్ళకి నేను వరాలు ఇవ్వగలను, కానీ వాళ్ళని తొలగించడం నా వల్ల ఏ పని కాదు. భక్త రక్షామణి, అన్నిటికీ కారణభూతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఏదైనా చేయగలడు. పద, మనం ఆ దేవదేవుడికే ఇది మనవి చేద్దామని అప్పుడు పైనుంచి మునులతో దిక్పాలులతో భూదేవిని స్వయంగా తీసుకుని వెళ్ళి శ్వేతద్వీపవాసిగా ఉన్నటువంటి భగవంతుని దగ్గరికి చేర్చాడట. ఆ ద్వీపం ఆనందానికి రూపమట శ్వేతద్వీపం.
వేదధ్వనికి దీపం, దేవకాంతల సంగీతానికి సంకలాపం, ఈ వైకుంఠానికి సమీపంలో ఉందట అది. ఇప్పుడు ఈ దేవతలందరినీ తీసుకుని బ్రహ్మదేవుడు ఈ వైకుంఠానికి దగ్గరలో శ్వేతద్వీపంలో కులాసాగా కాలక్షేపం చేస్తున్న విష్ణుమూర్తిని చూడడానికి వెళ్ళాడు. వీళ్ళందరూ బ్రహ్మదేవుడితో సహా అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తిని ఏమని ప్రార్థించారు, ఏం చేయబోతారు, తర్వాత ఎట్లా కృష్ణ జన్మ జరగబోతోందో మనం రేపు ఉదయం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్కారం.